ఇరాన్ ను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టేందుకు ఇజ్రాయెల్ మల్టీ టార్గెట్స్ ప్లాన్ చేస్తోంది. ఆ దేశంలో ఉన్న త్రివిధ దళాలతో పాటు కీలకమైన అణుస్థావరాలను సర్వనాశనం చేసేందుకు ఇజ్రాయెల్ బహుముఖ వ్యూహాన్ని రచించింది. ప్లాన్ చేయడమే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా చేసింది. ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఇరాన్ పై బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇరాన్ పై ఎయిర్ స్ట్రైక్ దాడుల్ని చేసింది. ఒకవైపు ఆర్మీ పెద్ద తలకాయలను లేపేయడం, మరోవైపు ఇరాన్ అణు స్థావరాలు, కీలకంగా పనిచేసే అణు శాస్త్రవేత్తలు, ఇలా మల్టీ టార్గెట్స్ పెట్టుకునే ఇజ్రాయెల్ ఇరాన్ పై ముప్పేట దాడికి పాల్పడింది. ఇరాన్ లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ ను చేపట్టింది. ఈ దాడుల్లో పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సలామీతో పాటు ఆర్మీ చీఫ్ మహమ్మద్ బఘేరీ చనిపోయారు. వీరితో పాటు పలువురు ఉన్నతాధికారులు, అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థల్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ రహస్య ఆపరేషన్లు నిర్వహించి దెబ్బతీసినట్టు తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడానికి మార్గం సులభమైంది. ఇరాన్ కు దేశవ్యాప్తంగా ఉన్న లాంగ్ రేంజ్ మిసైల్ స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించి దెబ్బతీసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లు మొత్తం ఇరాన్ లోపలే జరిగినట్లు వెల్లడించారు. ఏదైనా యుద్ధంలో తొలుత ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల్ని దెబ్బతీస్తారు. వీటిని సియడ్ ఆపరేషన్లు అంటారు. సాధారణంగా డ్రోన్లు, క్షిపణులతో వీటిని నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫైటర్ జెట్లను పంపి దాడులు చేస్తారు. కానీ ఇజ్రాయెల్ మొసాద్ ను పంపి ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ లను దెబ్బకొట్టింది. 2024 ఏప్రిల్, అక్టోబర్లో ఇరాన్ పై దాడులకు ముందు కూడా మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. 2018లో ఇరాన్ అణు రహస్యాలను ఈ నిఘా సంస్థ తెలుసుకుంది. దీంతోనే ఇరాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. ఇక 2022లో నిర్వహించిన ఓ ఆపరేషన్ తో ఇరాన్ కు చెందిన 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. 2023లో కూడా మొసాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది. యురేనియంను శుద్ధి చేసే నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ కు ఎప్పటి నుంచో కన్నుంది. ఇక్కడ 2020 జూలై, 2021 ఏప్రిల్లో మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు చేసి సామాగ్రిని ధ్వంసం చేసింది. 2020లో ఇరాన్ టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహసేన్ ఫఖ్రియాదాను హత్య చేసింది. ఇక ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో మృతి చెందిన వారిలో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఫెరేయుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య, పిల్లలు కూడా ఉన్నారు. ఇక షహీద్ జస్టీ యూనివర్సిటీలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ అబ్దుల్ హమీద్ మినో చెహర్, అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న అహ్మద్ రజా జుల్ఫా ఘరీ కూడా ఉన్నారు. Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. ఇరాన్ ను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టేందుకు ఇజ్రాయెల్ మల్టీ టార్గెట్స్ ప్లాన్ చేస్తోంది. ఆ దేశంలో ఉన్న త్రివిధ దళాలతో పాటు కీలకమైన అణు స్థావరాల్ని సర్వనాశనం చేసే విధంగా ఇజ్రాయెల్ బహుముఖ వ్యూహాన్ని రచించింది. ప్లాన్ చేయడమే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా చేసింది. ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఇరాన్ పై బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇరాన్ పై ఎయిర్ స్ట్రైక్ దాడుల్ని చేసింది. ఒకవైపు ఆర్మీ పెద్ద తలకాయలను లేపేయడం, మరోవైపు ఇరాన్ అణు స్థావరాలు, కీలకంగా పనిచేసే అణు శాస్త్రవేత్తలు, ఇలా మల్టీ టార్గెట్స్ పెట్టుకున్న ఇజ్రాయెల్ ఇరాన్ పై ముప్పేట దాడికి పాల్పడింది. ఇరాన్లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడిలో పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సలామీతో పాటు ఆర్మీ చీఫ్ మహమ్మద్ బఘేరీ చనిపోయారు. వీరితో పాటు పలువురు ఉన్నతాధికారులు, అణు శాస్త్రవేత్తలు చనిపోయారు.
ఇక ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థల్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ రహస్య ఆపరేషన్లు నిర్వహించి దెబ్బతీసినట్లు తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడానికి మార్గం సులభమైంది. ఇరాన్ కు దేశవ్యాప్తంగా ఉన్న లాంగ్ రేంజ్ మిసైల్ స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించి దెబ్బతీసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.